హాయ్ అండి, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బడ్జెట్ స్మార్ట్ వాచ్ అనొచ్చు, లేకపోతే ఈ ఫిట్నెస్ బ్యాండ్ మనం అన్బాక్స్ చేద్దామండి. దీన్ని రివ్యూ చేద్దాం. దీంట్లో మీకు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బడ్జెట్లో మనం దీన్ని పర్చేస్ చేయొచ్చో లేదనేది చూద్దాం. చాలామందికి ఈ రోజుల్లో ఇలాంటి బడ్జెట్ ఫిట్నెస్ బ్యాండ్లు కానీ స్మార్ట్ వాచ్లు కానీ కొనుక్కోవాలని ఆశపడుతున్నారు. ఇదైతే నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో రూ. 1699 అయితే నేను ఇది రప్పించడం జరిగింది. ఒకసారి మీరు బాక్స్ మీద చూడండి, ఇది జీబ్రానిక్స్ కంపెనీకి సంబంధించింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే లోపల వాచ్ ఫేస్ ఎలా ఉంటుందో దాని యొక్క పిక్చర్ అయితే వాళ్ళు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అంటే ఈ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు నచ్చినట్టు చాలా అయితే పెట్టుకోవచ్చు. మన పిక్చర్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి. అది కూడా మీకు ఎలా పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే అని రాసుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే రాసుంది. తర్వాత మనం ఇటు సైడ్ చూసుకుంటే జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనపడుతుంది. వాటర్ రెసిస్టెంట్ అన్నారు. స్టెప్ పీడోమీటర్ అయితే ఉంది, ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యో కూడా తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ ట్రాకర్ అయితే ఉంది, స్లీప్ మానిటర్ ఉంది, కాలర్ ఐడి ఉంది, అలారం క్లాక్ ఉంది. అదేవిధంగా సెడెంటరీ రిమైండర్ అనేది ఉంది, రిమోట్ కెమెరా షట్టర్ ఉందంటే ఈ యొక్క స్మార్ట్ బ్యాండ్ ద్వారా మనం ఫొటోస్ని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు, మ్యూజిక్ని కూడా మనం దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని ప్రైస్ అవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంఆర్పీ వచ్చేసి మనకి రూ. 2999 అయితే ఉంది, కానీ నేను 1699కి అయితే అమెజాన్ నుంచి అయితే రప్పించాను. ఇంకా మనం ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అయితే ఇక్కడ వాళ్ళు రాయటం జరిగింది. దీంట్లో మనకి కాల్ అలర్ట్ కూడా ఉంది, మెసేజ్లు కూడా మనం దీంట్లో అయితే చదవచ్చు, కానీ రిప్లై అయితే మనం ఈ వాచ్ నుంచి అయితే చేయలేం. ఇంకా ఈ బ్యాండ్ మీద ఈ వాచ్ మీద చూసుకున్నట్లయితే ఈ బాక్స్ మీద డౌన్లోడ్ ద జబ్ ఫిట్ 20 సిరీస్ అప్లికేషన్ అంటే యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే నుంచి కానీ మనం యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు మొబైల్ నుంచి. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈ ఫిట్నెస్ బ్యాండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీకు కావాలనుకుంటే కనుక ఎవరన్నా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. 1699లో ఇదొక మంచి బడ్జెట్ వాచ్ అయితే నేను చెప్తాను. ముందుగా దీన్ని ఓపెన్ చేసి దీంట్లో మనకి ఏమేమి వస్తున్నాయో చూద్దాం. సింపుల్గా మనకి సీల్ అనేది ఏమి ఉండదు, జస్ట్ దాన్ని సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి ఒక యూజర్ మాన్యువల్ ఉందండి. యూజర్ మాన్యువల్ ఖచ్చితంగా చదువుకోండి, ఎందుకంటే దీన్ని ఎలా ఆన్ చేయాలి. ఫస్ట్ అయితే నాకు ఎలా ఆన్ చేయాలి, కొంచెం ఆన్ చేసిన ఆన్ అవ్వలేదు, తర్వాత ఛార్జింగ్కి కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ అయిందనమాట. సో దీంట్లో అది వాళ్ళు మెన్షన్ చేశారు. నేను చదివిన తర్వాత అయితే నాకు అర్థమైంది. యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని యాప్లోకి ఎలా కనెక్ట్ చేయాలి, అవన్నీ మీకు చెప్తాను. కానీ యూజర్ మాన్యువల్ కూడా ఉంది. మనం ఏది కొన్నా కానీ యూజర్ మాన్యువల్ని ఒకసారి చదవాలి, ఎవరైనా చెప్పినా కూడా. ఓకే, అదేవిధంగా దీంట్లో మనకి ఒక ఛార్జింగ్ కనెక్టర్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీ దగ్గర ఉన్న అడాప్టర్ని యూస్ చేసి ఈ స్మార్ట్ బ్యాండ్కి అయితే మీరు కనెక్ట్ చేయాలి. అది కూడా మీకు ఎలా అనేది చూపిస్తాను. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఒక ఎక్స్ట్రా రెడ్ కలర్ స్ట్రాప్ని అయితే వాళ్ళు పంపించడం జరిగింది. దీని క్వాలిటీ కూడా చెక్ చేద్దాం, దీన్ని అయితే పక్కన పెడదాం. ఇంకా మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి వాచ్ అయితే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి ఆన్ చేశాను కాబట్టి ఇది డైరెక్ట్గా ఆన్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ లాక్ అని కనిపిస్తుంది, ప్రెస్ ద వాచ్ అనేది కనిపిస్తుంది. జస్ట్ మనం ఒక సింగిల్ బటన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా మనం దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ యూస్ చేశాను, సో మీకు మళ్ళీ చూపించడానికి బాక్స్లో అయితే ప్లేస్ చేశాను అనమాట. సో వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ వాచ్ ఫేస్ డిఫాల్ట్గా ఒక వాచ్ ఫేస్ అయితే దీని మీద వాళ్ళు మెన్షన్ చేశారు. కింద జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనపడుతుంది. వాళ్ళు ఇక్కడ మొత్తం ఈ వాచ్ ఫేస్ ఏదైతే ఉందో అంతా టచ్ కాదండి, అంటే ఫుల్ స్క్రీన్ అయితే కాదు, ఇది సెమీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి బెజల్స్ అది థిక్గానే కనిపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్ అది ఇవ్వడానికి బెజల్స్ వాళ్ళు పైన కింద థిక్గా అయితే వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనం చూడవచ్చు, ఇక్కడ హార్ట్ రేట్ సెన్సర్ అయితే కనపడుతుంది, జీబ్రానిక్స్ బ్రాండింగ్, దాని యొక్క మోడల్ నెంబర్ కనబడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనపడుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి ఇవి పవర్ని అయితే దీంట్లోకి తీసుకుంటాయి అనమాట. ఇక స్ట్రాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బడ్జెట్ స్ట్రాప్ లాగా ఏం కనిపించట్లేదండి, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇది మనకి సిలికాన్ మెటీరియల్లా కనబడుతుంది, కానీ ఇది సిలికాన్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లిప్ కూడా మంచి క్వాలిటీది అయితే ఇచ్చారు. ఇది అతి తొందరగా విరిగిపోయి క్లిప్ అయితే ఏమీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో నా ఫోటోని అయితే దీంట్లో పెట్టాను. సో ఇది ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇంకా దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం మనం.
దీన్ని జస్ట్ మనం ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. టచ్ అనేది ఒక్కోసారి కరెక్ట్గా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, దీంట్లో స్టెప్స్ కౌంట్ చేసేది అయితే ఉంది, మెసేజ్లు చెప్తుంది. అంటే వాట్సాప్ నుంచి కానీ, తర్వాత మీరు మొబైల్ అప్లికేషన్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ చెప్పాను కదా, దాంట్లో మనం సెట్ చేసుకోవాలి. వాట్సాప్ అప్లికేషన్ కానీ, నార్మల్ మెసేజ్లు కానీ దీంట్లో మనకి చూపిస్తుంది. స్లీప్ మానిటర్ ఉంది, అట్ ది సేమ్ టైం హార్ట్ రేట్ సెన్సర్ ఉంది. ట్రైనింగ్కి సంబంధించి ట్రైన్లో మనం చూసుకున్నట్లయితే వాకింగ్ ఉంది, రన్నింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, సో స్కిప్పింగ్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. ఆల్మోస్ట్ మనకి అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇంకా మనం చూసుకున్నట్లయితే దీంట్లో వెదర్ గురించి మనం తెలుసుకోవచ్చు, మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, బ్రైట్నెస్. ఈ బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్ అండి కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు కొన్ని అయితే కనపడవు, కానీ ఇదైతే పర్లేదు, బాగానే ఇది పెర్ఫామ్ అయితే చేస్తుంది. కెమెరాలను మనం దీన్ని ఉపయోగించి షట్టర్ బటన్గా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఫ్లాష్ లైట్ అంటే ఇది జస్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వెలుగుతుంది, కానీ చీకట్లో ఇది బాగానే కనిపిస్తుందండి. నేనైతే అబ్జర్వ్ చేశాను దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ పైనుంచి ఇలా లాగితే దీని యొక్క బ్రైట్ క్లిక్ చేసి దీంట్లో ఎటువంటి సౌండ్ ఏమి రాదండి. మనకి మెసేజ్ వచ్చినా కానీ, అట్ ది సేమ్ టైం ఏదన్నా కాల్ అలర్ట్ వచ్చినా కానీ ఇదేమి సౌండ్ ఏమి చేయదు. చిన్న వైబ్రేషన్ లాంటిది అయితే మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇటు సైడ్ క్లిక్ చేస్తే బ్రైట్నెస్ని ఆ విధంగా పెంచుకోవచ్చు, అట్ ది సేమ్ టైం తగ్గించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీంతో ఉన్నవి. దీంట్లో మేజర్ నాకు నచ్చినవి ఏంటంటే దీని యొక్క రేట్ అనమాట. కేవలం 1699 రూపాయలకైతే నేను దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎలా అందులోకి యాడ్ చేయాలో చూద్దాం. అంతకుముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ బాక్స్ మీద అయితే వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారనమాట, అవేంటో మీకు చూపిస్తాను చూడండి. వాచ్ని కానీ చెప్పి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బాక్స్ మీద ఒకసారి చూడండి ఫీచర్స్. హార్ట్ రేట్ మానిటర్ కానీ, పెడోమీటర్ కానీ, కలర్ డిస్ప్లే అన్నారు, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్, కాల్, ఎస్ఎంఎస్ అండ్ థర్డ్ పార్టీ యాప్. అంటే డైరెక్ట్గా మనకి కాల్ అలర్ట్ ఉంది, మెసేజ్ అలర్ట్ ఉంది. థర్డ్ పార్టీ యాప్స్ అంటే మనకి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, మెసెంజర్ కానీ అటువంటి అనమాట. ఓకే. రిస్ట్ సెన్సార్ ఉంది, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మల్టీ స్పోర్ట్స్ మోడ్ ఉంది, వెదర్ మనం తెలుసుకోవచ్చు, స్టాప్ వాచ్ ఉంది, వాటర్ రెసిస్టెంట్ అని కూడా వీళ్ళకి మెన్షన్ చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెసిఫికేషన్, ఇక్కడ అప్లికేషన్ అనేది ఇక్కడ మనం iOSకి సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ 4.4కి అయితే సపోర్ట్ చేస్తుంది, వైబ్రేషన్ ఉంది దీంట్లో, వాటర్ రెసిస్టెంట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, కానీ మీరు డైరెక్ట్గా వాటర్లో ముంచారంటే ఇది పాడైపోతుంది. ఇక స్క్రీన్ సైజ్ చూసుకుంటే 3.5 సెంటీమీటర్స్ TFT కలర్ డిస్ప్లేని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో బ్రైట్నెస్ అనేది చాలా నాకైతే నచ్చింది. ఇక బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా కంట్రోల్ చూసుకుంటే క్యాప్టివ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది, ఒక బటన్ మాత్రం వాళ్ళు రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. డేటా స్టోరేజ్ 5 days ఉంది. డేటా స్టోరేజ్ అంటే మీకు మెసేజ్లు అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. ఇక బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 170 mAh బ్యాటరీ అయితే మనకి ఇచ్చారనమాట. ఇక స్టాండ్ బై టైం చూసుకుంటే 30 రోజులు మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఛార్జింగ్ మనకి 1.5 నుంచి 2 hours మనం దీనికి ఛార్జింగ్ పెట్టాలని ఉంది. ఇక స్ట్రాప్ చూసుకుంటే TPU స్ట్రాప్ అనమాట. ఇంకా మనకి ప్రోడక్ట్కి సంబంధించిన డైమెన్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ మీకు బాగా అర్థమైనాయి అనుకున్నాను. ఒకసారి మీరు యూస్ చేస్తే ఆటోమేటిక్గానే మీకు అర్థమైపోతుంది. ఇంకొకసారి మనం ఎక్స్ట్రా స్ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి బ్లాక్ అనేది చాలామందికి బోర్ కొడితే తర్వాత మీరు రెడ్ కలర్ అనేది మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని ఈజీగానే రీప్లేస్ అనేది చేయొచ్చు. ఇంక మనం దీనికి ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు జస్ట్ ఏంటంటే దీన్ని ఎలా బయటికి తీసేసి ఇక్కడ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. జస్ట్ మనం ఈ కనెక్టర్స్కి ఈ కనెక్టర్స్ని ఇలా మ్యాచ్ చేస్తే సరిపోద్ది అనమాట. అంటే ఇలా కరెక్ట్గా ఇలా మ్యాచ్ చేస్తే ఛార్జింగ్ అనేది ఎక్కువపోతుంది. మీరు ఏదైనా అడాప్టర్కి దీన్ని మీరు మొబైల్ ఫోన్కి యూస్ చేసే అడాప్టర్ని దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని ఆ అప్లికేషన్లోకి ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా మొబైల్ ఫోన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆ యొక్క మనకైతే బాక్స్ మీద వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, ఏ అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడ చూడండి. జబ్రానిక్స్ ఫిట్ 20 సిరీస్ అని మనం ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా మనకి ఇక్కడ జబ్రానిక్స్ ఫిట్ 20 సిరీస్ అని. దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అయిన తర్వాత మన యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మన డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఎలా అని అడుగుతుంది. సో ఎలా క్లిక్ చేయండి. ఓకే, యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. యాడ్ ఏ డివైస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ వాంట్స్ టు టర్న్ ఆన్ బ్లూటూత్ అని అంటుంది. సో దీన్ని ఒకసారి మనం బ్లూటూత్ని టర్న్ ఆన్ చేద్దాం.
ఓకే, యాడ్ డివైజెస్ అయితే కనపడుతుంది. ప్లీజ్ సెలెక్ట్ యువర్ బ్రాస్లెట్ ఇన్ పిటిషన్ లిస్ట్ అనేది కనపడుతుంది కదా, దీని మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క వాచ్ అనేది దీంతో మనకి యాడ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఛార్జింగ్ చూడవచ్చు, దాంట్లో మనకి 47% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ మనకు కావాలి, ఫోన్ అలర్ట్స్ అయితే మనకు కావాలి, తర్వాత మెసేజెస్ అలర్ట్స్ అయితే మనకు కావాలి, తర్వాత వాట్సాప్ అలర్ట్స్ అయితే మనకు కావాలి. సో మీకు ఏ విధమైన అలర్ట్స్ కావాలనుకుంటున్నారో అవి మీరు చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా చేయండి. ఒకసారి బయటకు వచ్చేయండి. ఇప్పుడు మీరు ఒక్కసారి దీన్ని పక్కన పెట్టి చూద్దాం. ఇప్పుడు దీంట్లో వాచ్ ఫేసెస్ ఎంత క్విక్గా మారుతున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి బయటకు వచ్చేయండి. ఇక్కడ వాచ్ ఫేసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఉంది కదా, నేను ఇది పెట్టాలనుకుంటున్నా. ఓకే, చూసారా దీంట్లోకి ఇది ఎందుకు వచ్చిందంటే ఈ పిక్చర్లో మనకు కావాల్సింది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అని కనపడుతుంది కదా, అప్పుడు మన ఫోటోలో ఉన్న పిక్చర్స్ అయితే మనకి కనపడతాయి. మనకు నచ్చిన పిక్చర్ని దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కలర్స్ కూడా మనం టైం యొక్క కలర్ని అయితే మార్చవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టాను అనమాట. ఓకేనా, అది కాకుండా నేను ఇది పెట్టాలనుకుంటున్నాను, ఈ వాచ్ ఫేస్ చూసారా పక్కన ఎలా మారిపోతుందో, లేకపోతే ఈ వాచ్ ఫేస్ పెట్టాను చూసారా ఎలా మారిపోయిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కాల్ వచ్చినా ఏమొచ్చినా కూడా మనకి దీంట్లో ఎలక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి కాల్ ఎవరో చేయరు, నా దగ్గర వేరే మొబైల్ కూడా లేదు దీన్ని మీకు కాల్ చేసి చూపించడానికి, కానీ కాల్ అలర్ట్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ దీంట్లో మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క అడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం చెప్పుకోవాలన్నమాట. ఇది అంత ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, బిలో 2000 కాబట్టి ఇది మనకి మంచి పర్ఫార్మెన్స్ని అయితే చేస్తుంది. మీకు స్మార్ట్ వాచ్ పెట్టుకోవాలి, స్మార్ట్ వాచ్ వాడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని నేనైతే చెప్తాను. ఒకసారి నేను చేతికి పెట్టుకుని చూపిస్తాను చూడండి మీకు. ఫ్రెండ్స్ చేతికి పెట్టుకున్నట్లయితే ఇది ఈ విధంగా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి రెడ్ కలర్ స్ట్రాప్ కూడా మనకి నాకు కావాల్సినప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక స్ట్రాప్ ఎక్స్ట్రా ఇవ్వటం, తర్వాత ఎస్ఎంఎస్లు అదేవిధంగా కాల్ అలర్ట్స్ అయితే దీంట్లో ఇవ్వడం అనమాట. ఫ్రెండ్స్ ఇదండి వాచ్కి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ స్మాల్ రివ్యూ. నేను భవిష్యత్తులో ఇలాంటి వాచెస్ గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాచ్ కూడా ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి ఈ ప్రైస్ రేట్ సెగ్మెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.